రవి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే జరుగుతుంది కదా, ఇంకా ఎంతసేపు అక్కడ ఉండే అవకాశం ఉంది? అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఈవినింగ్ జూబ్లీ హిల్స్ బైపోల్ క్యాంపెయిన్ లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అంతా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది అక్కడ? అనుకున్నటువంటి సమయానికంటే కాస్త ఆలస్యంగానే ఏరియల్ సర్వే స్టార్ట్ అయింది. ముందుగా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం 2:15 కల్లా ఏరియల్ సర్వే చేసి 2:45 వరకు తను ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ల్యాండ్ అవ్వాలి. కానీ కాస్త ఆలస్యం అయింది. అంటే ముందుగా అనుకున్నటువంటి టైం కంటే 25 to 30 minutes వరకు ఆలస్యంగా కొనసాగుతుంది. సో కాసేపట్లో తను ఆర్ట్స్ కాలేజ్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ముంపు ప్రాంతాలన్నింటినీ విజిట్ చేసుకుంటూ వస్తారు. ముందుగా సమ్మయ్య నగర్కి వెళ్తారు. అక్కడ నుంచి 100 feet రోడ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, అంటే ఎంటైర్ ఈ వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో 8 నుంచి 9 పాయింట్లను విజిట్ చేసుకుంటూ వస్తారు. కానీ కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే దిగి కాలనీల దాకా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించున్నారు. ప్రస్తుతం సీఎం వచ్చేటటువంటి పోతన్న నగర్లో ఉన్నాం. మనం చూస్తున్నటువంటి కాలనీ పోతన్న నగర్, ఇదంతా నిన్నటి వరకు వరద గుప్పిట్లోనే ఉండింది. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ప్లేసెస్లో ఎక్కడైతే పోలీస్ కానిస్టేబుల్స్ నిల్చొని ఉన్నారో అక్కడి వరకు కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళంతా బయటకు రావడానికి కూడా వీల్లేనంతగా పూర్తిగా మనిషి రైట్. ఇప్పుడే మనం చూస్తున్నాం కాన్వాయ్ కూడా చేరుకుంటుంది. అక్కడ మొదలైన తర్వాత, అంటే యాజ్ పర్ స్కెడ్యూల్ లేట్ అవుతుంది. తను ఇమీడియట్గా హైదరాబాద్ చేరుకున్న తర్వాత అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించాలి, మరికొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే సిద్ధం చేశారు. అనుకున్నటువంటి ప్లేసెస్లో కూడా ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో 8 to 9 పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని వెహికల్ ద్వారానే విజిట్ చేస్తారు. మిగతా 3 ప్రాంతాల్లో, ఒకటి సమ్మయ్య నగర్తో పాటు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పోతన్న నగర్లో ఇక్కడ దిగి ప్రస్తుతం మనం చూస్తున్నాం కొన్ని మీటర్స్, ఒక 200 meters దాకా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో ముచ్చటిస్తారు. ఇప్పటికే కాలనీ వాసులు అందరినీ కూడా అక్కడ గ్యాదర్ చేశారు. ముఖ్యంగా ఈ పోతన్న నగర్ను విజిట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి రీజన్ కూడా ఉంది. మనకు డెడ్ ఎండ్గా ఈ కాలనీ డెడ్ ఎండ్లో చూస్తుంటే దాని వెనకంతా చెరువు ఉంది. అటువైపు నుంచి పెద్దగా వాగు ప్రవహిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాగు ముంచెత్తడం కారణంగానే, అక్కడ నుంచి వస్తున్నటువంటి వాటర్ కారణంగానే ఎంటైర్ పోతన్న నగర్ అంతా ఎప్పుడు వర్షం కురిసినా, ఒక భారీ వర్షం కురిస్తే చాలు ఎంటైర్ పోతన్న నగర్ అంతా జలదిగ్బంధంలో ఉండిపోతుంది. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. ఈ కాలనీ వాసులను కూడా అడిగి ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకేమైనా అలైన్మెంట్లో చేంజెస్ చేయాలా, లేకపోతే ఇక్కడ ఏమైనా ప్రత్యేకంగా నిర్మాణాలు ఏదైనా చేపట్టాలా, వెనక ఉన్నటువంటి చెరువు దగ్గర నుంచి వాటర్ ఇటువైపు పోతన్న నగర్ వైపు రాకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి అనే దానిపైన కాలనీ వాసులను కూడా సీఎం నేరుగా అడిగి తెలుసుకొని ఉన్నారు. ఇప్పటికే అధికారులు దీనిపైన క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు. వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు నీట మునిగాయి, నీట మునిగడానికి కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏ విధంగా ఉంది, లేకపోతే అదనంగా ఎలాంటి నిర్మాణాలు చేపడితే మరోసారి వర్షం కురిసినప్పుడు వరంగల్ హన్మకొండ ముంపుకు గురవకుండా ఉంటుందనే దానిపైన అధికారులతో ఇప్పటికే సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన తర్వాత కాలనీవాసులను కూడా అడిగి ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతున్నాయి, లేకపోతే ఒక మోస్తారు వర్షం కురిసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇటీవల భారీ వర్షాలు అంటే క్లౌడ్ బస్ట్ లాంటి పరిస్థితిని మనము ఈ రీసెంట్ దాంట్లో చూస్తూ ఉన్నాం. అలాంటి టైంలో ఒకవేళ భారీ వర్షం కురిస్తే ఎట్లా ఉంటుంది ఈ కాలనీలన్నింటినీ అనే దానిపైన కూడా సీఎం కాలనీవాసులను అడిగి తెలుసుకోబోతున్నారు. ఎంటైర్ వరంగల్లో 70% వరకు ముంపుకు గురయ్యాయి. నిన్న మధ్యాహ్నం వరకు పోతన్న నగర్లో వరద మనిషి మునిగిపోయేటటువంటి లెవెల్లో, అంటే మొత్తం మెడ దాకా మునిగిపోయేటటువంటి స్థితిలో వరద నీరు వచ్చి చేరింది. కానీ కేవలం కొద్ది గంటల్లోనే వాటర్ అంతా ఇంకిపోయింది. అంటే సన్ ఎప్పుడైతే వచ్చిందో నిన్నటి నుంచి తీవ్ర స్థాయిలో ఎండ ఉంది. ఎండ రాగానే ఈ వరద నీరు అంతా ఇంకిపోయిందా, లేకపోతే వీటన్నిటినీ ముందుగా వర్షం కురుస్తున్నటువంటి టైంలోనే వరద నిలవకుండా ఎక్కడైనా డైవర్ట్ చేసే ఏమైనా వీలుంటుందా, లేకపోతే అదనంగా మ్యాన్ హోల్స్ను డ్రైనేజ్ సిస్టమ్ని ఏమైనా మెరుగుపరచాలనే దానిపైన అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ పోతన్న నగర్లో విజిట్ చేసిన తర్వాత నేరుగా ఇక్కడ భద్రకాళి ట్యాంక్ బండ్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ముప్పుకు గురైనటువంటి ప్రాంతాలను పరిశీలిస్తారు. భద్రకాళి దగ్గర ఒక మినీ ట్యాంక్ బండ్ని ఏర్పాటు చేస్తున్నారు. భద్రకాళి చెరువు దగ్గర అక్కడ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం వల్లనే ముంపుకు గురవుతున్నామని చెప్పి కొంతమంది కాలనీవాసులు మార్నింగ్ చెప్తున్నారు. దాని నిర్మాణాన్ని కూడా అడ్డుకుంటున్నారు. సో అక్కడ నిర్మాణం చేపడితే వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే దానిపైన కూడా సీఎం నేరుగా ఆ కాలనీవాసులను అడిగి తెలుసుకోబోతున్నారు. నిర్మాణాన్ని ఆపకుండా ముందుగా ఉన్నటువంటి అలైన్మెంట్ ఏంటి, అదనంగా అలైన్మెంట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి అనే దానిపైన కూడా కాలనీవాసులను అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే గతంలో 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన టైంలో కురిసినటువంటి వర్షానికి కూడా వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో చాలా కాలనీలు నీట మునిగాయి. నిన్న కురిసినటువంటి వర్షాలకు, అంటే మొన్న 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు కూడా వరంగల్ హన్మకొండలో దాదాపు 70% వరకు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా తలెత్తుతుంది, దీనికి ఆల్టర్నేట్ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపైన కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష కూడా చేయబోతున్నారు. ఇక్కడ పోతన్న నగర్లో నిన్నటి వరకు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయారు. రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి కూడా వీలైనంతగా మారిపోయింది. అటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదనంగా హైదరాబాద్ నుంచి కూడా
ఫైర్ సిబ్బందిని ఇక్కడికి తీసుకొచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడానికి ట్రై చేశారు. కానీ ముఖ్యంగా ఇటు పోతన్నారు కానీ లేకపోతే భద్రకాళి ట్యాంక్ బండ్ సమీపంలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ అక్కడి దాకా వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళి కాలనీ వాసులను రెస్క్యూ చేయలేకపోయాయి. కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అందులో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా బోట్స్ ద్వారా వెళ్ళడం, లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు లైఫ్ జాకెట్స్ అదేవిధంగా తాళ్ల సహాయంతో వెళ్ళి వాళ్ళను తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్లకు ఇమీడియట్గా హాస్పిటల్కు తరలించారు. ఎవరైతే డాబాలపై కానీ లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వంటి ప్రాంతాల్లో తలదాచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నేరుగా వెళ్ళి అక్కడ ఫుడ్ అదేవిధంగా వాటర్ను సప్లై చేశారు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఎదురైంది. నిన్న సాయంత్రం నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వెనక వైపు ఉన్నటువంటి చెరువు కానీ లేకపోతే భద్రకాళి చెరువు నుంచి వస్తున్నటువంటిది ఎగువన కట్ అయినటువంటి కొద్దిసేపటి క్రితమే సీఎం కూడా అక్కడ దిగారు, పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు, ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. సమ్మయ్య నగర్లో పర్యటించిన తర్వాత నేరుగా మనం చూసినటువంటి పోతన్నగర్కు మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. అక్కడ సమ్మయ్య నగర్లో కూడా మనం చూస్తే చాలా ఎఫెక్టివ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ ఆల్మోస్ట్ వెహికల్స్ కదా కనీసం రెస్క్యూ బృందాలు కూడా అక్కడ దాకా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉండింది. సో అక్కడ పరిశీలించిన తర్వాత కేవలం ఒక 5 to 10 minutesలోనే ఇక్కడికి చేరుకుంటారు. సో ఇందాక మనం చెప్తున్నటువంటి విధంగానే పోతన్నగర్కు ఎగ్జాక్ట్గా డెడ్ ఎండ్లో ఉన్నటువంటి చెరువు ద్వారా వస్తున్నటువంటి వాటర్ కారణంగానే ఈ ముంపుకు గురవుతుందా అనే దానిపైన కూడా నేరుగా అక్కడి దాకా వెళ్ళి విజిట్ చేయబోతున్నారు. తక్కువ సమయం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే భద్రకాళి దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించాలి, ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి కాలనీ అంతా పర్యటించకుండా ఎంటైర్ పోతన్ నగర్కు సంబంధించినటువంటి కాలనీ వాసులంతా ఇప్పటికీ అక్కడ గ్యాదర్ చేశారు. స్థానికంగా మానిటరింగ్ చేసేటటువంటి మున్సిపల్ అధికారులతో పాటు కలెక్టర్ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ మున్సిపల్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. మనం చూస్తున్నటువంటి ఆ షెడ్ కిందనే అందరు గ్యాదర్ అయ్యారు. సీఎం నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పోతన నగర్కు సంబంధించినటువంటి ముంపు ఎందుకు గురవుతోంది, లేకపోతే ఎలాంటి చర్యలు చేపట్టాలి, కాలనీవాసుల దగ్గర నుంచి కూడా తను అక్కడే అభిప్రాయాలు సేకరించబోతున్నారు. అటు కాలనీవాసులతో ముచ్చటిస్తూనే కాలనీవాసులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ లేకపోతే అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ముంపుకు గురవుతున్నటువంటి టైంలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ ఏమైనా నిర్వహిస్తున్నారా, లేకపోతే అధికారులు స్పందిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది అని చెప్పి నేరుగా కాలనీవాసుల ముందే సీఎం ప్రశ్నించి అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు కూడా సేకరించబోతున్నారు. ప్రియా.